సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. సో మనకు రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి మాకు 5,000 పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అన్నట్టు ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన క్లియర్ అప్డేట్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మనం న్యూస్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. 4 ఏళ్ల నుంచి నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కాబోతుందని ప్రభుత్వం వర్గాల ద్వారా తెలుస్తుంది. సో పోలీస్ శాఖలోని 17,000 ఖాళీలతో పాటు అగ్నిమాపక, జైలు, ట్రాన్స్పోర్టు, ఏఆర్ఓ, ఎఫ్ఎస్ఎల్ తదితర విభాగాలు 19,000 పైగానే ఖాళీలు ఉన్న నేపథ్యంలో తొలి విడతలో 5,000 మంది నియామక ప్రక్రియ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సో టోటల్గా 90,000 వేకెన్సీస్ ఉన్నా కూడా ఫస్ట్ ఫేజ్లో 5,000 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రాబోతున్నారు అన్నట్టు మనకి ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా ఇది ఫైనాన్షియల్ అప్రూవ్ జరిగింది అన్నట్టు మనకైతే న్యూస్. సో ఈ మంత్ ఎండింగ్లోకి మనకు పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ దీనికి సంబంధించి 5,000 ఖాళీల్లో కానిస్టేబుల్ సంబంధించిన పోస్ట్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎస్ఐ సంబంధించిన పోస్ట్ ఎన్ని ఉన్నాయి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు 500 వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. అలాగే మిగతావన్నీ మనకు వీటితో పాటు స్పెషల్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాలు మొత్తం 4,500 కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయనున్నట్టు మనకి ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చినారు. సో ఈ 5,000 వేకెన్సీస్లో మనకు 500 వేకెన్సీస్ అయితే ఓన్లీ ఎస్ఐ పోస్ట్ ఉన్నాయి. మిగతా 4,500 మనకు కానిస్టేబుల్ వివిధ విభాగాలలో కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఈ మంత్ జూన్లోనే రాబోతుంది అన్నట్టు మనకి ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. సో ఇది పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్. అండ్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా మనకి ఈ మంత్లో రాబోతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.